ఓకే. ఇదొక పర్సనల్ క్వెషన్ యాక్చువల్లీ. ఆ! అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ వస్తున్నాయి. పెద్ద అటాచ్‌మెంట్ లేదు, తగ్గింది ఇదంతా అంటున్నారు. దీనికి మీరు పర్సనల్‌గా ఏం చెప్తారు? అంటే ఇందాక ఒక దానికి మీరు క్లారిటీ ఇచ్చారు కదా! అదంతా రూమర్ అని చెప్పి గడ్డం గురించి. సో ఇది కూడా అట్లేదనా రూమరా? లేకపోతే నిజంగా ఉందా? ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ గానీ ఇయన్నీ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీ కలిసుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగుళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీనంతా కూడా పట్టుకెళ్తారు ఆయన. ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చవుతది. ఎందుకంటే వీళ్ళందరూ స్టార్స్ ఎళ్లి అక్కడ ఉండటం గానీ ఇయన్నీ కూడా. బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడాయన. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసుండాలి. ఓకే. పిల్లలందరూ ఎదిగారు. వాళ్ళకి ఇండివిడ్యువల్ ట్రాక్స్ ఉన్నాయి. ఎవరెలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసుండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికైనా. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అది వాళ్ళు ఇండివిడ్యువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసొస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ ఈటిల్ని తీసుకొని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకెందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను. ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక సిచ్యువేషన్ వస్తే ఒకళ్ళకొకళ్ళు ఎలా నిలబడతారు. ఒక సిచ్యువేషన్‌లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలు ఇయన్నీ తీసేసి మేమందరం ఒకటే అని చెప్పడానికి. జస్ట్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే. బట్ మేమందరం కోరుకునేది ఒకటేంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా మేమందరం కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి. బాగుంటది కూడా. ఇయన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. ఇదే 'కల్కి' ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చుంటే గనుక ఇప్పుడు మనం ఏ నంబర్స్ చూస్తున్నామో దీనికి డబుల్ నంబర్స్ చూసేవాళ్ళం. అంటే నంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది. అంటే 'కల్కి' దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్‌లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తది కదా! అక్కడ చూద్దాం అని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే 'బాహుబలి 1' ఆ 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3, 4 వీక్స్ థియేటర్‌గా ఫుల్ అయిపోయిన రోజులున్నాయి. 'మగధీర'కి గాని, 'బాహుబలి 1'కి గాని, 2'కి గాని. ఇప్పుడు మరి 'కల్కి' అంత పెద్ద హిట్ అంత బావుంది. కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్‌కమ్ అయితే రాలేదనేదే నా ఒపీనియన్. దానికేంటంటే వాటెవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్‌కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగా రెండోది చూస్తే ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమా 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో వస్తది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న 'కల్కి' వచ్చే వరకు కూడా ఫస్ట్ టైమ్ ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు. కరెంట్ బిల్లు కట్టలేని సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయారాళ్ళు. అండ్ చాలా థియేటర్లు 'కల్కి' సినిమాకి రీఓపెన్ చేశారు. అవును. అందుకనే అడిగాను కొంచెం. రీఓపెన్‌కి అప్పు తీసుకొచ్చి కరెంట్ బిల్లులు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బి సెంటర్స్ ఉంటాయి. ఏ సెంటర్స్ వదిలేసేయండి. బి సెంటర్స్ ఉంటాయి. బి సెంటర్స్‌లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్‌లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్‌గా మాకేంటంటే ఆళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలుంటాయి. 1,00,000, 2,00,000 అది. వాళ్ళ ఆఫీస్‌కి 4, 5 సార్లు తిరిగేస్తుంటే మేమందరం ఆశ్చర్యపడ్డాం. ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్ని సార్లు తిరిగేస్తున్నారు. రూ. 1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా! ఎప్పుడు ఇంత ప్రెషర్ పెట్టరు కదా! ఏంటి అంటే దే హావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ 'కల్కి' సినిమాకి. అలాంటి సిట్యుయేషన్‌కెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 'కల్కి' అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? 'దేవర' సెప్టెంబర్ 27థ్. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ 6థ్ 'పుష్ప.' ఈ మధ్యలో గ్యాప్‌లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం గానీ, ఇయన్నీ ఓకే. ఇన్‌కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా 30-40% తక్కువే వస్తున్నాయి. అది. అంటే 'కల్కి' రికార్డ్స్‌ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా? చేస్తే బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటుంది. ఎగ్జిబిటర్లు బావుంటారు. అది ఒక సినిమాని ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఎప్పుడు కూడా. నితిన్. ఇప్పుడు 'సచిన్' రికార్డ్స్ కోహ్లీ చేయలే. అలాగే ఎవరికాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి.